అత్యాధునిక పరిజ్ఞానంతో దూసుకొని వెళ్తున్నాడు నేటి మానవుడు. వైజ్ఞానికంగా, వైద్యపరంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా ఎంతో నిపుణత సాధించి ఎక్కలేనంత ఎత్తైన అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రాగలుగుతున్నాడు. లోతైన అగాధ జలాల్లోకి వెళ్లి తిరిగి రాగలుగుతున్నాడు. విషాదం ఏంటంటే మరణం గుండా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం తిరిగి ఒక్క క్షణం కూడా వెనక్కి రాలేకపోతున్నాడు. ఇంత పరిజ్ఞానం సంపాదించుకున్నప్పటికీ మరణాన్ని జయించలేని వాడిగా మిగిలిపోయాడు. కాదు ఓడిపోయాడు మానవుడు. దీనికి కారణం పాపం. పాపం వలన వచ్చు జీతమే మరణమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మరణించినప్పటికీ యుగయుగాలు జీవింపజేసే మార్గం ఒకటి ఉంది. అదే క్రీస్తేసు మార్గం. మరణాన్ని మరణింపజేసే క్రీస్తేసు మార్గంలోకి ఎవరైతే వస్తారో, క్రీస్తును ఎవరైతే హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వారికి ఎన్నటెన్నటికీ శాశ్వత జీవమే గాని శాశ్వత మరణం లేదు, రాదు. ఆమేన్.